మెట్రో ఉదయం న్యూస్ కి స్వాగతం. వరంగల్ జిల్లా నర్సంపేట నియోజకవర్గంలోని ఖానాపూర్ మండలం పాకాల అభయారణ్యంలో అడవి జంతువులను వేటాడి గుట్టుచప్పుడు కాకుండా అడవి మాంసం విక్రయిస్తున్న 6 మీద కేసులు నమోదు చేసిన నర్సంపేట డివిజన్ ఫారెస్ట్ అధికారి పుప్పాల రవికిరణ్ తెలియజేశారు. ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ నర్సంపేట 16వ తారీఖు మార్చి రోజు ఉదయం 7:30 గంటల సమయానికి బస్సులో ఆటో ఢీకొనింది. ఆటో ఢీకొనడంతో ఆటోలోకి వెళ్ళి రక్తపు సంచులు ఒక చౌసింగ్ డెడ్ బాడీ బయటపడ్డము అక్కడ బస్ కండక్టర్ గమనించారు. వెంటనే ఆటో ఉన్న దుండగులు రక్తపు సంచులో ఉన్న మాంసాన్ని ఆటోలో వేసుకొని వెళ్ళిపోయారు. అటువైపు వెళ్తున్న మా వాచర్ చూసి బస్ కండక్టర్ని అడగగా వాళ్ళు జరిగిన సమాచారం చెప్పారు. వెంటనే వాచర్ మాకు ఇన్ఫార్మ్ చేయగా మేము సంఘటన స్థలంకి వెళ్ళి ఆ చౌసింగ్ డెడ్ బాడీని స్వాధీనపరుచుకున్నాము. తర్వాత మేము ఎవరికైనా ఈ యాక్సిడెంట్ వల్ల గాయాలు జరిగినాయని ఎంక్వైరీ చేయగా నర్సంపేట ప్రభుత్వ హాస్పిటల్లో ఒక వ్యక్తి అడ్మిట్ అయినట్టు మాకు సమాచారం అందింది. వెంటనే పోయి విచారించగా ఆయన పేరు ఏకాంబరం అని, ఆయన కూడా ఆటోలో ఉన్నానని, ఆయన ఇంకా 4 వ్యక్తులు బంగారి సుమన్, ఇస్లావత్ సుధీర్, పాయం పవన్ కుమార్, యాలం బాబురావు, వీళ్ళ 5 వ్యక్తులు కలిసి ఒక కొండగౌరను ఇంకో సాంబా జింకని వేటాడారని, దాన్ని ట్రాన్స్పోర్ట్ చేసే క్రమంలో ఈ యాక్సిడెంట్ అయిందని మాకు తెలిపినారు. ఈ ట్రాన్స్పోర్ట్ చేసే సమయంలో రాయపురం సురేష్ అనే ఆయన ఆటో వాడుతున్నారు. వెంటనే మేము మిగతా వారందరినీ ట్రేస్ చేసి ఆటోని కూడా సీజ్ చేసి అందరినీ నిన్న 17th రోజు 4:30 సమయానికి అరెస్ట్ చేసి నర్సంపేట్ ప్రిన్సిపల్ జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ గారి ముందు ప్రొడ్యూస్ చేయడం జరిగింది. మేడం గారు మైబాద్ సబ్ జైలుకి వాళ్ళని రిమాండ్ చేశారు. యాకమ్రాన్ అనే వ్యక్తి ప్రస్తుతానికి ఆయనకి గాయాలు ఉండడం వల్ల ఆయన ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. వీళ్ళందరి మీద అటవీ వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ 1972 కింద కేసు నమోదు చేయడం జరిగింది. దీని ద్వారా వీళ్ళకి 7 సంవత్సరాల వరకు జైలు శిక్ష పడే అవకాశం ఉంది. సో ఇంకోసారి ఇట్లా అటవీ జంతువులని ఎవరన్నా వేటాడినా, వాటిని ట్రాన్స్పోర్టేషన్ చేసినా వాటి పైన కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. వాళ్ళని ఇట్లా రిమాండ్ చేయడం జరుగుతుంది. తద్వారా జైలు శిక్ష కూడా పడుతుంది. సో అందుకనే ఇట్లాంటిది ఎవరు చేయకూడదని మేము మనవి చేస్తాం.